సమ్మక్క సరళమ్మ की यदाद्री लक्ष्मी नरसिम्हा स्वामी की अनगरिणा वर्गाला विश्वरूप महासभा की वच्चीनाना బంధువులకున శుభాకాంక్షలు। जी किशन रेड्डी जी, मेरा छोटा भाई मंदा कृष्ण मादिगा जी, दूर दूर से आए मादिगा समुदाय के मेरे भाइयों और बहनों, अन्य सभी महानुभाव, देवी और सज्जनों, तेलंगाना के मेहनती और प्रतिभाशाली लोगों के बीच आना हमेशा ही एक सुखद अनुभव होता है और त्योहार के इस माहौल में जब हम अपने परिवार के बीच होते हैं तो खुशी दोगुनी हो जाती है। मैं तेलंगाना के दलित समुदाय का, तेलंगाना के मादिगा समुदाय का इस विशेष आयोजन में अभिनंदन करता हूं। मैं मेरे छोटे भाई कृष्णा का आभारी हूं। मैं आप सबका भी आभारी हूं क्योंकि आपने मुझे इतनी आत्मीयता से इस कार्यक्रम में आने का निमंत्रण दिया। సోదర సోదరీమణులారా, సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నా మాదిగ వర్గాల సోదర సోదరీమణులు, ఇతర మహానుభావులు, తెలంగాణ శ్రమజీవులు, ప్రతిభావంతులు మీ అందరి మధ్యలోకి రావడము చాలా సంతోషంగా ఉన్నది। మరి ముఖ్యంగా ఈ పండుగ వాతావరణంలో సహజంగా నా కుటుంబ సభ్యులతో గడుపుతా ఉంటే నాకు పట్టలేని ఆనందంగా ఉన్నది। అందుకనే నేను చాలా రెట్టింపు సంతోషంగా ఉన్నాను। ఈరోజు నేను తెలంగాణ దళిత వర్గాలకు మరియు తెలంగాణ మాదిక సామాజిక వర్గానికి ఇంత పెద్ద విశాలమైనటువంటి సభ ఏర్పాటు చేసినందుకు నా తమ్ముడు కృష్ణ మాదిగకు ప్రత్యేక ధన్యవాదాలు। మీరు ఎంతో ప్రేమతో ఈ సభలో నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు। నా కుటుంబ సభ్యులారా, आजादी के बाद आपने देश में बहुत सी सरकारें देखी है। हमारी सरकार ऐसी है जिसकी सर्वोच्च प्राथमिकता गरीब कल्याण है, वंचितों को वरीयता देना है। बीजेपी जिस मंत्र पर चलती है वो सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास है। हम सोशल जस्टिस, सामाजिक न्याय सुनिश्चित कराने के लिए प्रतिबद्ध है। हम तेलंगाना की धरती के महान सपूत श्री गुर्रम जशुआ जी और उनके सामाजिक न्याय के कार्यों को अपनी प्रेरणा मानते हैं।
मुझे बताया गया है कि अपने लिखे साहित्य में उन्होंने एक दलित भाई का वर्णन किया था, जिन्होंने काशी में विराजमान बाबा विश्वनाथ को अपनी दुर्दशा बताई थी। काशी का सांसद होने के नाते इसे मैं अपना सौभाग्य समझता हूं कि आज मुझे आपके बीच आने, आपके सुख दुख साझा करने का आपने मुझे अवसर दिया है। मुझे लगता है कि आज बाबा विश्वनाथ के आशीर्वाद से ही मैं आप सबके बीच उपस्थित हूं। నా కుటుంబ సభ్యులారా, స్వాతంత్ర్యం తర్వాత మీరు చాలా ప్రభుత్వాలు చూశారు. కానీ మా ప్రభుత్వము సబ్కా సాత్ సబ్కా వికాస్ అని నినాదం ఇచ్చినప్పుడు ఒక సామాజిక న్యాయం, అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేయాలనే తపనతో ఈరోజు ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నది, పనిచేస్తూ ఉన్నది. మన గొప్ప సాహితీవేత్త గుర్రం జాషువాను ఇవాళ ఒక ప్రేరణగా తీసుకుంటే, ఒక దళిత మేధావి కవిత, ఒక సాహిత్యకారుడు ఆనాడు తనకున్నటువంటి బాధలను, వ్యధను కాశీలో ఉన్నటువంటి ఆ బాబా విశ్వనాథ్కు మొరబెట్టుకుంటే, మరి ఈరోజు ఆ యొక్క బాబా యొక్క ఆశీర్వాదంతో వారణాసి పార్లమెంట్ సభ్యునిగా ఈరోజు నేను మీ ముందుకు రావడం అంటే ఆ బాబా ఆశీస్సులు. మరి ముఖ్యంగా ఈరోజు ఆ యొక్క జాషువాను ప్రేరణగా తీసుకొని ఏ సామాజిక న్యాయానికైతే ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందో ఖచ్చితంగా ఆ దిశలో అడుగులు వేస్తా ఉన్నాము. అందుకనే ఈరోజు మీ మధ్యలోకి నేను రావడం జరిగింది. నా कुटुंब सभ्युलारा, मैं आज इस अवसर पर मादिगा समुदाय के अधिकारों की लड़ाई लड़ने वाले टीएन सदा लक्ष्मी जी और टीवी नारायण जी को श्रद्धापूर्वक याद कर रहा हूं। इन महान व्यक्तित्वों ने मादिगा समुदाय के हितों के लिए अपना जीवन खपाया है। मैं उन्हें नमन करता हूं। और मेरा छोटा भाई कृष्णा 30 साल से वन लाइफ वन मिशन आपके हकों के लिए लड़ाई लड़ रहा है। कृष्णा, आपको बहुत साथी मिले लड़ने के लिए, आज एक साथी और जोड़ दो। మిత్రులారా, ఈ సందర్భంగా మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనేక సమస్యల పైన పోరాటం చేసినటువంటి యోధులు ఇవాళ టిఎన్ సదాలక్ష్మి, అదే రకంగా టీవీ నారాయణ గారు స్వర్గీయులు, వారిని ప్రత్యేకంగా ఒక భక్తి శ్రద్ధలతో వారిని నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. ఈ మహానుభావులు మాదిక సమాజం యొక్క ఉన్నతి కోసము, వారి హక్కుల కోసము నిరంతరం జీవితం అంతా కూడా పోరాటం చేశారు, తమ జీవితాలను ధారపోశారు. అదేవిధంగా నా సోదరుడు కృష్ణ మాదిగ 30 సంవత్సరాలుగా ఒకే లక్ష్యం, వన్ లైఫ్ వన్ మిషన్ అనేటువంటి ఒక ఉద్యమ కెరటంగా ఎదిగి మీ అందరి యొక్క సహకారంతో ఏ రకంగా ఉద్యమానికి ఊపిరి పోషించో మీరు ఈరోజు మీ ఉద్యమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసుకొని నీకు నేను తోడుగా ఈ సందర్భంగా ఉంటానని చెప్పి కూడా నీకు నేను భరోసా ఇస్తా ఉన్నాను. ఇవాళ
मादिगा समाज के मेरे भाइयों बहनों और कृष्णा, मैं आज आपसे कुछ मांगने के लिए नहीं आया हूं। मैं आज आया हूं आपके बीच आजादी के बाद जितनी भी पॉलिटिकल पार्टियों ने, जितने भी पॉलिटिकल लीडर्स ने आपको वादा किया, आपसे धोखा किया, मैं आज एक पॉलिटिकल बिरादरी का व्यक्ति होने के नाते उनके पापों की क्षमा मांगने के लिए और उनके पापों का प्रायश्चित करने के लिए आया हूं। సోదర సోదరి మల్లారా, ఇవాళ కృష్ణ, నేను ఇవాళ మీతో ఏది కోరడానికి రాలేదు. మీ మధ్యలోకి మీ బాధలు పంచుకోవడానికి వచ్చాను. స్వాతంత్రం తర్వాత అనేక రాజకీయ పార్టీలు, అనేక రాజకీయ నాయకులు మీకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు, న్యాయం చేస్తామన్నారు, మిమ్మల్ని వాడుకున్నారు. కానీ మిమ్మల్ని పూర్తిగా దోకా చేశారు. వాళ్ళు చేసిన పాపాలకు నేను ఒక రాజకీయ నాయకుడిగా వాళ్ళ పాపాల ప్రక్షాళన కోసము మిమ్మల్ని నేను క్షమాపాత్రుడిగా ప్రార్థిస్తూ తప్పకుండా వాళ్ళ పాపాలను ప్రక్షాళన చేయడానికి నేను మీతో ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు నేను హామీ ఇస్తా ఉన్నాను. ఇవాళ నా కుటుంబ సభ్యులారా, तेलंगाना का आज इतिहास के बेहद अहम मोड़ पर खड़ा है। दशकों से आंदोलन के बाद 10 साल पहले जो सरकार यहां बनी, वो तेलंगाना के गौरव की, तेलंगाना के सम्मान की रक्षा नहीं कर पाई। तेलंगाना के लोगों के सामर्थ्य की पूरी दुनिया प्रशंसा करती है, लेकिन जब बात यहां की गवर्नमेंट की आती है, गवर्नेंस की आती है, तो हर कोई निराश हो जाता है। इन 10 वर्षों में तेलंगाना सरकार ने हर किसी के साथ, मादिगा समुदाय के साथ सिर्फ और सिर्फ विश्वासघात किया है। कौन भूल सकता है कि कांग्रेस ने किस तरह तेलंगाना के निर्माण में बाधाएं खड़ी की थी। लेकिन जब अनेक बलिदानों के बाद तेलंगाना बना, तो बीआरएस के नेता आपको भूलकर सबसे पहले कांग्रेस के नेताओं को धन्यवाद करने गए। आंदोलन के दिनों में आपसे वादा किया गया था कि किसी दलित को ही तेलंगाना का पहला सीएम बनाया जाएगा, लेकिन राज्य के निर्माण के बाद हर दलित आकांक्षाओं को कुचलते हुए सीएम की कुर्सी पर केसीआर ने कब्जा कर लिया। बीआरएस ने दलितों को जमीन देने का भी वादा किया था। क्या उन्होंने वादा पूरा किया? बीआरएस ने आपको दलित बंधु स्कीम के जरिए हजारों करोड़ रुपया देने की बात कही थी। क्या आपको इसका लाभ हुआ? सच्चाई यह है, ये स्कीम
बीआरएस विधायकों के रिश्तेदारों की स्कीम बन गई है। कोर्ट तक को यह कहना पड़ा कि दलित बंधु स्कीम के लाभार्थियों का चयन निष्पक्ष होना चाहिए। यहां की सरकार ने किसानों के लोन माफ करने का भी वादा किया था, लेकिन किसानों को इसका भी लाभ नहीं मिला। यहां की सरकार ने इरिगेशन स्कीम्स के बदले आप लोगों को इरिगेशन स्कैम दिए हैं। మిత్రులారా, ఈరోజు తెలంగాణ ఒక సంకట పరిస్థితిలో ఈరోజు కొనసాగుతా ఉన్నది. దశాబ్దాల ఉద్యమాల అనంతరము 10 సంవత్సరాల క్రితము ఈ రాష్ట్రము ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. తెలంగాణ గౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని ఈ ప్రభుత్వము కాపాడలేకపోయింది. తెలంగాణ ప్రజల సామర్థ్యాన్ని మొత్తం ప్రపంచం కూడా ఈరోజు కొనియాడుతూ ఉంటే, కానీ ఇక్కడ ప్రభుత్వము వారి పరిపాలన పూర్తిగా ప్రజలందరినీ కూడా నిరాశపరిచింది. అన్ని వర్గాల ప్రజలను ఈ తెలంగాణలో వారు మోసం చేసింది. ముఖ్యంగా మాదిక సామాజిక వర్గాన్ని కూడా వారు ద్రోహం చేశారు. తెలంగాణ ఏర్పాటులో మరి కాంగ్రెస్ ఏ రకమైనటువంటి ఇబ్బందులను కల్పించిందో తెలంగాణ సమాజం మర్చిపోలేదు. కొన్ని వందల మంది బలిదానాల తర్వాత ఏర్పడ్డ ఈ రాష్ట్రము, కానీ ఈ బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిమ్మల్ని అందరూ కూడా మర్చిపోయి కాంగ్రెస్ అధినాయకులను వారికి ధన్యవాదాలు చెప్పడానికి కుటుంబ సమేతంగా వారు పోయినారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ఏర్పడితే కేసీఆర్ గారు ఏం చెప్పారు? మొదటి ముఖ్యమంత్రి దళితులను చేస్తా అని చెప్పాడు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తానే దళితుల యొక్క మరి కుర్చీని లాక్కొని ఆ యొక్క మరి దళితుల మీద ఆశల మీద నీళ్లు జల్లి ఆ సీఎం కుర్చీని కబ్జా చేసినటువంటి మహానుభావుడు. అంతేకాదు బీఆర్ఎస్ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నది, కానీ హామీ నిలబెట్టలేదు. అదే రకంగా బీఆర్ఎస్ మరి దళిత బంధువులు చెప్పింది, కానీ దళితులకు లాభం జరగలేదు. వాస్తవం ఏమిటంటే, ఏదైనా లాభం జరిగిందంటే ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బంధువులకు ఈ దళిత బంధు లాభం జరిగింది తప్పితే దళితులకు కాదనే విషయం కూడా చాలా స్పష్టంగా కోర్టు సైతం కూడా దళిత బంధు మరి నిష్పాక్షికంగా లబ్ధిదారులను గుర్తించాలంటే ఈ ప్రభుత్వం చేయలేదు. రైతు రుణమాఫీ అన్నారు, అమలు చేయలేదు. అదే రకంగా ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పేరు మీద ఏ రకమైనటువంటి దోపిడీ జరుగుతుందో ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇవాళ కేవలం అన్ని ఆ స్కీమ్స్ అన్ని కూడా స్కామ్స్ గా మారిపోయినాయి. ఇవాళ నా కుటుంబ సభ్యులారా, मैं मादिगा समुदाय के आप सभी भाई बहनों को ये स्पष्ट रूप से कहूंगा, आपको जितना बीआरएस से सतर्क रहना है उतना ही कांग्रेस से भी सावधान रहना है। बीआरएस दलित विरोधी है और कांग्रेस भी उसमें जरा भी कम नहीं है। बीआरएस ने नए संविधान की मांग करके बाबा साहब आंबेडकर का अपमान किया, तो कांग्रेस का इतिहास भी कुछ ऐसा ही है। ये कांग्रेस ही है जिसने बाबा साहब का विरोध करके उन्हें 2 बार चुनाव जीतने नहीं दिया। कांग्रेस ने दशकों तक पुरानी संसद भवन के सेंट्रल हॉल में बाबा साहब की फोटो नहीं लगने दी। कांग्रेस की वजह से ही दशकों तक बाबा साहब को भारत रत्न तक नहीं दिया गया। सेंट्रल हॉल में बाबा साहब की तस्वीर हो या भारत रत्न, ये तब संभव हुआ जब केंद्र में
बीजेपी के समर्थन से सरकार बनी। మిత్రులారా, ఈరోజు నా మాదిక సామాజిక వర్గానికి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను, మీరు బీఆర్ఎస్ పార్టీతో ఎంత జాగ్రత్తగా ఉండాలో అంతే జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీతో ఉండాలి. ఎందుకంటే బీఆర్ఎస్ దళిత విద్రోహి, కాంగ్రెస్ కూడా అంతే. బీఆర్ఎస్ కేసీఆర్ గారు కొత్త రాజ్యాంగాన్ని రచిస్తానని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరిచారు. కాంగ్రెస్ చరిత్ర కూడా అంతే. కాంగ్రెస్ 2 పర్యాయాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నికల్లో పోటీ చేస్తే అంబేద్కర్ గారిని వ్యతిరేకించి ఓడించిన పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ వారు అధికారంలో ఉన్నప్పటికీ పార్లమెంటులో పాత భవనంలో సెంట్రల్ హాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని వారు పెట్టనివ్వలేదు. కాంగ్రెస్ వల్లనే బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న కూడా ఇవ్వలేకపోయారు. కానీ భారతీయ జనతా పార్టీ హయాంలోనే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో బిఆర్ అంబేద్కర్ ఫోటో మరియు భారతరత్న మరి ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఈ రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏ రకంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ గౌరవించిందో ఒక్కసారి మీకు తెలియజేస్తా ఉన్నాను. ना कुटुंब सभ्युलारा, बीआरएस की तरह ही कांग्रेस का इतिहास भी दलितों से, पिछड़ों से नफरत का रहा है. इसका एक बड़ा उदाहरण